కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి మద్దతుగా వ్యాఖ్యాత ప్రముఖ వైసీపీ నాయకురాలు శ్యామల గారు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నాతో శ్యామల ఉన్నారు. మేడం చెప్పండి, మంచి జోష్ వచ్చినట్టు ఉంది, ప్రచారం బాగా సాగుతుంది, అన్ని ఏరియాలో కూడాను తిరిగేస్తున్నారు. ఎలా ఉంది? నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాన్నగారిని కలవడం, ఇవాళ ఆయన ప్లేస్కి రావడం, ఆయన అభిమానాన్ని ప్రత్యక్షంగా చూడడం, అంటే టీవీలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు చూసి విని అభిమానించడం వేరు, ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఇంకా రెట్టింపైంది. చెప్పండి, రాత్రి ఏమో 2 వరకు ప్రచారం చేస్తారు, మళ్ళీ తిరిగి పొద్దున్నే వస్తున్నారు. అసలు కంటిన్యూగా జగనన్న ప్రమాణ స్వీకారం చేసేవారు కూడాను పడుకునేలా లేరు. నిజమే, అంటే మరి పడుకుంటే ఎలా అండి? అంటే పడుకునే వాళ్ళని లేపి మరీ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం పడుకుంటే ఎలా? వీలైనంత వరకు వీళ్ళని ఎక్కువ నియోజకవర్గాలు తిరగడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా కార్లో కాబట్టి కొంచెం నేను ట్రావెలింగ్ చేయడం, ఆన్ రోడ్ కొద్దిగా నాకు ఎక్కువ టైం అంతా ట్రావెలింగ్ అయిపోతుంది. బట్ స్టిల్ వీలైనంత వరకు దగ్గర ఒక 8-9 మంది ఎంపీలు వాళ్ళ నియోజకవర్గాలు అయితే తిరిగి అయిపోవడం. ఎలా ఉంది సపోర్ట్? పబ్లిక్ ఎలా ఉన్నారు? లేదన్నా, చాలా 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 బాగుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అవతల వాళ్ళు ఎంత అబద్ధపు ప్రచారాలు చేసినా, డిజిటల్ మీడియా ద్వారా ఎంత ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయాలని చూసినా కూడా జనాలకి తెలుసు ఎవరికి ఓటేయాలో, జనాలకి తెలుసు ఎవరిని గెలిపించుకోవాలో, వాళ్ళకి తెలుసు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి. అంటే మీరు తిరిగినా సరే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, మీ మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకని అలా? ఎందుకని వాళ్ళ బాధ? అన్న నేను ఒకటే నమ్ముతా, అదే చెప్తున్నా, నోరు మాట్లాడకూడదు, చేసే పని మాట్లాడాలి. అంతే. ప్రచారం విపరీతంగా చేస్తున్నారు, ఎండని సైతం లెక్క చేయకుండా. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? గ్రామాల్లో ఎలా ఉంది? ఈ నాని గారు 5వ ఇక్కడికి వెళ్ళవటం. అవును, అంటే నాన్ స్టాప్ 4 కదా అసలు ఆయన. ఈసారి ఇంకా పాంచ్ పటక పేలబోతుంది గుడివాడలో. రేపు 13వ తారీఖున ఈవీఎం మీద గుద్దితే అది మామూలుగా ఉండదు. నాకు అర్థమైపోయింది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మన ప్రేక్షకుల కోసం నాని గారికి నిజంగా అంటే కొడాలి నాని గారు ఒక కొదమసింహం లాంటి వ్యక్తి. అంటే పసలేని ప్రతిపక్షాల ఆరోపణలని తిప్పి కొట్టడంలో, ఆయన మాటల తూటాలతో కరెక్ట్గా సమాధానం చెప్పడంలో ఆయన నైజం వేరే అసలు నిజంగా. అంటే ఆయన కానీ అసెంబ్లీలో మైక్ పట్టుకున్నారు అంటే అవతల వాళ్ళకి హ్యాపీ దీపావళి, అది మన అందరికీ తెలిసిన విషయమే. సో అంటే అదొకటే కాదండి, అంటే ఆయనని నమ్మిన ప్రజల కోసం ఆయన నించోవడం. మొన్న ఈయన ఉండేటువంటి చోట ఒక ఆయన చనిపోతే ఈయన వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా అంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. సాయంత్రం 4 గంటల వరకు ఆ కుటుంబంతో, తెల్లవారుజాము 4 గంటల వరకు ఆ కుటుంబంతో పాటు ఉండి వాళ్ళ బాధని పంచుకుని వచ్చారు ఆయన. ఇవాళ నేను పొద్దున ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చిన్న పిల్లలు వాళ్ళ పాపం హెల్త్ ప్రాబ్లం గురించి వస్తే మామూలుగా వచ్చి బండెక్కేయకుండా విని మాట్లాడి, డాక్టర్ ఎవరు, అసలు ఎక్కడ చూస్తున్నారు, ఆయన ఏమన్నా తప్పు చెప్తే కనుక అది కాదు, పలానా చోటకి వెళ్ళండి, ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఆరోగ్యశ్రీ వాడుకోండి. పాపం వాళ్ళకి తెలియట్లేదు, అంటే తల్లికుంటే వాళ్ళ పిల్లలకు ఆరోగ్యశ్రీ వస్తుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అలాంటివి కూడా తెలియజెప్పి నేను చూసుకుంటాను, కార్డు లేదా 2 రోజుల్లో ఇప్పిస్తాను, ఇలాంటి అంటే చాలా జనాలతో ఇంతలా కలిసిపోయారు. కాబట్టే గుడివాడ ఆయన అడ్డా అయిపోయింది అంతే. చాలా బహిరంగంగా ఆయన ఇవాళ ఛాలెంజ్ చేయగలుగుతున్నారు. గుడివాడలో నన్ను కొట్టే మొనగాడు లేడు అంటే ఈ ప్రజల ప్రేమ, ప్రజల బలం చూసుకునే. మేడం చెప్పండి, మేడం రఫ్గా ఉంటారు మనిషి చూస్తాకి, మీరేమో దగ్గరగా చూస్తే అసలు ఆయన అంత మంచోడు మనకు కనబట్ల. ప్రజల్లో అందుకనే అంటారు అంత అభిమానం. కాదు అంటే 5 పదులు దాటిన వయసులో కూడా చిన్నపిల్లాడి మనస్తత్వం అని నాకు అర్థమైందన్న ఆయన చూస్తే. మాట కరుకుగా ఉండొచ్చేమో కానీ పైన పూతలు లేకుండా నిష్కల్మషంగా నిక్కచ్చిగా మొహం మీద చెప్పగలిగేటువంటి వ్యక్తి కొడాలి నాని అన్న విషయం నాకు అర్థమైంది వాళ్ళ. మొత్తమే కూడా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో కూడా 5వ కొడాలి నాని విజయవంతం ధూమి మోగిస్తారంటున్నారు శ్యామల గారు. మొత్తమే కూడాను ఓవరాల్గా ఈ 10 రోజుల్లో సుడిగాలి పర్యటనలో ఒకటి చెప్తున్నారు, జగనన్నకే మన ఓటు, తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారిని ఎన్నుకోవాలని చెప్పడానికి పిలుపునిస్తున్నారు. విడుదల సుజాకిస్తో కలిసి ఐటీఎం కోసం గుడివాడ.